సహవాసము అంటే ఏంటంటే ఇచ్చి పుచ్చుకొనుట. ఎందుకనంటే అంటే మనము ఇచ్చి పుచ్చుకోవడం. సహవాసం ఏముంటుందంటే ఇచ్చి పుచ్చుకో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇచ్చి పుచ్చుకుంటామో అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడంలో పాలివారం అవుతా. సహవాసం అనేది ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడంలో పాలివారం అవుతాము అని దాని గురించి డెఫినేషన్ రాయబడి ఉంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనము మన సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ద్వారా మనము వర్ధిల్లింప చేయబడాలి, ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం, మన సరిహద్దులు విశాలపరచబడతా ఉంటాయి. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవటం. ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సహవాసాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఇంకొంచెం అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. అట్లాగే దేవునితో సహవాసం అని అంటే మనము ఇచ్చి పుచ్చుకోవటం. అంటే అందరూ చెప్పినట్లుగా మీరు దేవునికి ఇచ్చి దేవుని శోధించండి, దేవుడు ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు ఇస్తాను. ఇచ్చాడా? వచ్చినాయా? మీరు ఇచ్చారు కదా, 100 రూపాయలు ఇచ్చి ప్రభువా అని 1000 ఇచ్చాడా మీకు? మనకు అదే కదా నేర్పుతా సండే స్కూల్లో. చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటంటే మీరు దేవునికి రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తారు అని చెప్పి మనం నేర్పం. ఏ పిల్లోడైనా మమ్మీ రూపాయి చందా వేసాను 10 రూపాయలు వేయి అని అడిగి ఉంటే బాగుండేది, మీకు ఆన్సర్ వచ్చేది. మీరు అప్పుడు ఏది నేర్పాలో మీకు అర్థమై ఉండేది. మేము చిన్నప్పుడు కూడా అదే నేర్చుకున్నాం. కొంతకాలం వరకు కూడా దేవునికి ఇస్తే మరలా దేవుడు మాకు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో సేవకులకి ఇచ్చినా, దశభాగాలు ఇచ్చినా, పప్పలు పంచిపెట్టినా, పలహారం అట్టుకొచ్చినా, ఎవరికైనా ఏదైనా చేసినా వీళ్ళకి ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు, పేదోళ్ళకి ఇస్తే, దరిద్రులకి ఇస్తే, వీళ్ళకి బియ్యం ఇస్తే, వీళ్ళకి ఉప్పు పంచదార ఇస్తే దేవుడు మరలా మాకు ఇస్తాడు అనేటువంటి స్వార్థంతో మేము చేశాం. కానీ దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మేము లేదా మనము మన ఉమ్మడి బాధ్యత, భాగస్వామ్యం కలిగి ఉన్నాము. దేవుడు ఎలాగైతే ఆ వ్యక్తులను ఏమీ ఆశించకుండా వాళ్ళకి సహాయం చేస్తాడో, లేకపోతే దేవుడు ఎలాగైతే మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మనకి సహాయం చేస్తాడో మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ విధంగా ఎందుకు పాలివారం అవ్వలేకపోతున్నాం? ఇచ్చి పుచ్చుకోవటంలో మనం పాలివారముగా ఉండాలి. దాని యొక్క సహవాసం యొక్క నిర్వచనం. ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి వస్తే ఏదో లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో వస్తున్నావా? నేను నా సమయాన్ని, నా ఎఫర్ట్ చేయవలసినటువంటి అవసరత ఉంది, నేను పెట్టవలసినటువంటి అవసరత ఉంది అని నువ్వు అనుకుని దేవుని దగ్గరికి వస్తున్నావా? ఒకవేళ ఆ సహవాసంలో గనక నువ్వు ఉంటే నువ్వేం ఆలోచిస్తావంటే ఇవ్వడం నా వంతు, ఆయన దగ్గర నుంచి తీసుకోవడం నా వంతు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం. నీ సమయాన్ని లేకపోతే నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తానన్నాడో అవి మనం పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సహవాసము అను పదము ఆత్మీయ హక్కులను, వరములోను పాలు పొందుటను సూచిస్తుంది. సహవాసం అనేటువంటి ఈ పదం ఏం చేస్తుందంటే ఆత్మీయ హక్కులు, మనకు కొన్ని పౌర హక్కులు, మానవ హక్కులు చట్టం ఇలాంటివి ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు స్త్రీలకు కూడా హక్కులు వచ్చాయి. ఏంటి? ఆస్తులు సగభాగం, అర్ధరాత్రి వరకు మేము తిరిగినా పర్వాలేదు, మేము ముసుగులు గట్టికి వెళ్ళొచ్చు, ఈ హక్కులు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ మన ఆత్మీయతలో కొన్ని హక్కులు ఉన్నాయి. మనము పాలివారం అవడం అంటే కొన్ని హక్కులను, కొన్ని యొక్క భారాలను లేదా కొన్ని అధికారాలను మనము కలిగి ఉండడం సహవాసం. అంటే ఆత్మీయతలు మనం అంటాం కదా, ఆయన తండ్రి నాకు హక్కు ఉంది, నేను కొడతాను తిడతాను. రోజు ఒక ఆయన అలా ఆవిడట్టును కొట్టేస్తున్నాడు, ఏయ్ బతికిలేదంటే అది నా పెళ్ళం, నాకు హక్కు ఉంది, హక్కుంటే మాత్రం కొట్టేస్తావా అని అడిగాం. కాకపోతే ఈరోజు అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుని మందిరంలో, దేవుని యొక్క ఆత్మీయతలో దేవునితో కనుక నువ్వు సహవాసం చేస్తే ఆయన ఆత్మీయ హక్కులు కూడా నువ్వు కలిగి ఉన్నావు. ఈ భూమి మీద నీకున్నటువంటి రైట్స్, హ్యూమన్ రైట్స్ని ఎలా అయితే ఉపయోగించుకుంటున్నావో అలాగే స్పిరిచువల్ రైట్స్ని కూడా నువ్వు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది దేవుని యొక్క సహవాసంలో. తర్వాత వరాలు, యేసు దేవుడు గుర్చినటువంటి కృపావరాలు 9 ఉన్నాయి. ఆ కృపావరాల్లో కూడా నీవు పాలివాడవు అవుతావు, పాలిదానవు అవుతావు. అంటే విశ్వాసం ఉంచడం ఒక వరం,
కృపావరంలో ఒక వరం ఏంటంటే, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అంటే దేవుని యొక్క ఆత్మీయ వరాన్ని పొందుకున్నావు అని అర్థం. విశ్వాసం ఉంచుతూ విశ్వాసంలో కొనసాగుతున్నావంటే అది ఒక వరం. నువ్వు భాషలు మాట్లాడుతున్నావంటే అది ఒక వరం. ప్రవచిస్తున్నావంటే అది ఒక వరం. ఉపదేశిస్తున్నావంటే అది ఒక వరం. లేకపోతే ఏంటది అద్భుతాలు చేస్తున్నావంటే ఒక వరం. ఇలా ఈ వరాలు కూడా పాలు పొందడం సూచిస్తూ ఉంది. కాబట్టి దేవుడు చేసినటువంటి వాటి ఆ సహవాసంలో ఆ మనుషుడు ఏ విధంగా అభివృద్ధి చెందాడో, ఏ విధంగా తను సరి చేసుకున్నాడో, ఎలాంటి ఆ డీపెస్ట్ ఫెలోషిప్కి అతను వెళ్ళాడో, ఈరోజు కూడా మనం ఆ స్థాయిని కోరుకుంటే ఆ మనుషుడికి ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇస్తాడు. నీ పట్ల కూడా చేయడానికి దేవుడు అలర్ చేయ దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఇక్కడ మనము దేవుడితో సహవాసం చేసినటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నేను మీకు ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పనివ్వండి. మొట్టమొదటి మనిషికి ఆదాము అనేటువంటి మనిషికి దేవునితో ప్రత్యక్షత ప్రత్యక్ష సహవాసం, అంటే మొట్టమొదటి మనిషికి ప్రత్యక్షంగా సహవాసం అనేది ఉంది. దేవుడు అతనితో సహవాసం చేశాడు. ఎందుకనంటే సాయంత్రం వేళ ఆయన వచ్చి అంతా చూశాడు. ఆదాము కనిపించట్లేదు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఎందుకు దేవుడు ఆదామా అని పిలవలసి వచ్చింది? దేవుడు ఆ తోటలోకి వచ్చినప్పుడు ఆదాము ఎప్పుడు కంటికి కనబడేవాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి, ఆడాం ఏం చేసావు, ఈరోజు నీ పని ఏంటి, నువ్వు ఎంతవరకు ఈ సాగు చేసావు, ఎంతవరకు దీన్ని నీవు వ్యవసాయం చేసావు అని దేవుడు వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు. కలిసి ఆ తోటంతా తిరిగేవాడు. ఆ పండ్ల గురించి, ఆ పక్షుల గురించి, వాటన్నిటిని గురించి దేవుడు అతనితో మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఆ ఆదాము దేవుని యొక్క సహవాసాన్ని కాదని, దేవుని మాట తృణీకరించి, దేవుని మీద తిరుగుబాటు చేసి, అపవాదితో ఎప్పుడైతే సహవాసం చేసి పాపము అనేటువంటి మూటను కట్టుకున్నాడో, ఆ రోజు భయమేసింది. దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేకపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఆ రోజు అతనితో పిలిచి మాట్లాడాడు. కాబట్టి ఆ వ్యక్తి పాపములో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఏదేని తోట నుంచి వెలుపలికి తోలువేయబడ్డాడు. ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాంఘిక అపవిత్రత వ్యాపించింది. సాంఘికపరమైనటువంటి అపవిత్రత, అనేక రకాలైనటువంటి అపవిత్రతలన్నీ మనిషి జీవితంలోకి ప్రారంభించబడ్డాయి. తెలియకుండానే మనిషి పాపం చేసేస్తున్నాడు, తెలియకుండానే మనిషి తప్పు చేసేస్తున్నాడు. అయితే దేవుడు వారిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినను వాళ్ళు మార్పు చెందలేదు. కానీ ఆ సమయంలో దేవునికి ఒక కుటుంబం మాత్రం ఆయన దృష్టికి నీతిగా ప్రవర్తించడం కనిపించింది. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ కుటుంబమే నోవహు కుటుంబం. నీ తరములో నీ వంటి నీతిమంతుడు ఎవడో కూడా లేడు. కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను. నీ ఒక ఓడను తయారు చేయి, ఆ ఓడలో నీ కుటుంబం అంతా వెళ్ళు. నీతో పాటు బ్రతకడానికి జంతువులన్నిటినీ, పశువులన్నిటినీ, పక్షులన్నిటినీ ఆ ఓడలోకి తీసుకెళ్ళి అంత పెద్ద ఓడను తయారు చేయన్నాడు. ఆ ఓడ కట్టడానికి ఇంచుమించుగా 90 సంవత్సరాలు సమయం పట్టింది. ఆ ఓడను తయారు చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, ఈ ప్రజలందరూ చెడిపోయారు, నేను వీళ్ళని రక్షిద్దామని, వీళ్ళని కాపాడదామని, వీళ్ళని విడిపిద్దామని నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. నేనే వారితో స్వయంగా మాట్లాడుతున్నాను. కానీ ఈ ప్రజలెవరూ కూడా నా మాట వినట్లేదు. కాబట్టి వీళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళందరూ పడిపోయారు, వీళ్ళందరూ నాశనం అయిపోయారు. వీళ్ళందరూ సాంఘిక పాపం, అపవిత్రత, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, జలప్రలయం రప్పిస్తాను, వీళ్ళందరినీ నేను తుడిచేస్తాను, నీలో నుండి ఒక కొత్త సంతానాన్ని తీసుకొస్తాను, నీలో నుండి ఈ భూమి మీద మనుషులందరినీ కలగజేస్తాను అని చెప్పి ఆదాముని ఎంచుకుని, ఆదాము ద్వారా దేవుడు మరల వాళ్ళని తయారు చేశాడు. కాబట్టి ఆ తరంలో దేవునితో సహవాసం చేసింది ఆ కుటుంబమే. 100 90 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు యేసుతో నడిచింది. యేసు మాట ప్రకారం జీవించారు. ఎన్ని సంవత్సరాలు ఆ నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో తెలుసా? ఆయనకి 3 కొడుకులు, వాళ్ళు 3కి పెళ్ళిళ్ళు అయ్యాయి. 80 ఉన్నారు తన భార్యతో.
ఆ యనమణుగురిని ఆయన ఎంతగా కాపాడుకుని ఆ ఓడ పని చేయడంలో నిమగ్నమైపోయారు. ఎన్నో మాటలు, ఎన్నో పరిస్థితులు ఎదురై ఉండొచ్చు, కానీ తన కుటుంబాన్ని తన మాట దాటి వెళ్ళిపోకుండా తను కాపాడుకోగలిగాడు. అంతటి సహవాసం దేవునితో అతను చేయగలిగాడు. అయితే మానవుడు దేవుని విడిచిపెట్టి పాపం చేసేటువంటి అలవాట్లో పడుట మానవ చరిత్రలో ఎక్కువగా ఉంది. ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవించడం ఈ మానవ చరిత్రలో అధికంగా ఉంది. ప్రతి మనిషి కూడా పాపం చేస్తాడు. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది. మనుషులందరూ పాపం చేస్తున్నారు. పరిశుద్ధుడు ఎవడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే మనుషులను రక్షించడానికి మరీ ఎక్కువగా ప్రయాసపడ్డాడు. మనుషులను రక్షించాలి. ఎందుకంటే దేవుడు మనుషులను తన పోలికలోను తన స్వరూపంలోనూ చేసుకున్నాడు. ఈ తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి ఈ నరుడు, ఈ మనిషి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు ఏ తల్లి తండ్రి అయినా సరే యవ్వన కాలంలో వయసుకు వచ్చినటువంటి పిల్లోడు చెడిపోవాలని కోరుకుంటాడా? పడిపోవాలని కోరుకుంటాడా? కానీ కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కలిసి తాగుతారు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఓ బాటిల్ తెచ్చుకుని ఎదురెదురుగా కూర్చుని తాగుతారు. మరి ఇదేమో దరిద్రమో, దిక్కుమాలిన దరిద్రం మా జీవితంలో జరిగిందండి. కానీ అది చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు నేను అంటాను ఏ తండ్రికి రాకూడదండి. ఏ తండ్రికి రాకూడదు. అది ఎంత దరిద్రం తెలిసేది. అది ఆ కుటుంబం ఎంత పతనమైపోతే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతారండి. తండ్రి తాగుపోతాడే, కొడుకు తాగుపోతాడే, తల్లి తిరిగిపోతే, పిల్ల తిరిగిపోతే, అసలు వాళ్ళు ఎంత పతనాస్థితికి వెళ్ళిపోతే ఆ పరిస్థితులు. కానీ 90% తల్లిదండ్రులు వారి పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. 90% తల్లిదండ్రులు వారి పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి. మేము మట్టి పిసికాం, మేము కష్టపడ్డాం, మేము బరువులు మోసాం, మేము మోపులు మోసాం, మా పిల్లలు అలా ఉండకూడదు, వాళ్ళకి నొప్పి తెలియకుండా పెంచాలని మీరు తినకపోయినా, మీరు కొనుక్కోకపోయినా, మీరు కట్టకపోయినా, మీరు చెప్పులు వేసుకోకపోయినా మీ పిల్లల కోసం ఉన్నతమైనవి, గొప్పవి మీరు చేస్తూ ఉంటారు. అదే మీరు చేసే పెద్ద తప్పు. మీ పిల్లలు బాగుండాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ లేనిపోని యాసాలు నేర్పడం చాలా తప్పు. పిల్లలకి మెత్తగా ఉండాలని మీరు 1000 రూపాయలు పెట్టి ఏంటది బ్రాండెడ్ చెప్పులు కొన్నారనుకోండి, మీరు 7వ సంవత్సరంలోనే ఆడికి 1000 రూపాయలు చెప్పులు కొంటే ఆడికి 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడి ఏ రేంజ్లో ఉంటాడు? ఇప్పుడు అందరూ క్రాక్స్ మీద పడ్డారు. ఆ చెప్పులు ఎంతో తెలుసా? 2000 నుంచి 1500 నుంచి పైకే. ఆ చెప్పులు కాళ్ళకి మంచి అని ప్రారంభించారు. వాస్తవానికి అవి ఎందుకు వాడేవారంటే చేపల వేటకి వెళ్ళినప్పుడు అక్కడ బాగుంటుంది ఏంటది, ఆ చేపల యొక్క ముళ్ళు ఏమి గుచ్చుకోకుండా ఉంటాయని వాడారు. దాన్ని కాస్త ఈరోజు గొప్ప ట్రెండ్ అయిపోయింది. అది అమెరికాలో ప్రారంభించబడినటువంటి కంపెనీ క్రాక్స్. ప్రస్తుతం అమెరికాలో అది బ్యాన్ చేయబడింది. ఎందుకు తెలుసా? ఎక్కువ మనిషి ఆ చెప్పులు వేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని దాన్ని బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు మన పిల్లలకి, డాడీ నువ్వేం కొనుక్కుంటావు, వాట్ యు వాంట్ అంటే, ఐ వాంట్ క్రాక్స్, నాకు కావాలి క్రాక్స్. ఎంతో తెలుసాయి? మనము పిల్లలకి నేర్పాలి. మీకు ఒక మాట చెప్తాను చూడండి. 7వ సంవత్సరం నుంచి పిల్లలకి 5 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం 5 సంవత్సరాల వరకు వాడికి ఏం తెలియదు. 5వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు మీ పిల్లలకి అన్నీ తెలిసిపోతాయి. 7 సంవత్సరాలు తర్వాత 10 సంవత్సరాలకి అన్ని విషయాల మీద అవగాహన వచ్చేస్తుంది. ఈ వయసులో మీరు ఏమి కొనిస్తారో, ఇప్పుడు మా పాప 10వ నెల పాప, ఇప్పుడు ఆ పాపకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు మేము ఏం చేసినా ఆ పిల్లకి ఏం అర్థం కాదు. కానీ ఆ 6వ సంవత్సరం రాగానే 13 సంవత్సరాల వయసు వరకు మీ పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తారో అవే ఏలుబడి చేస్తాయి వాళ్ళ మీద. ఆ వయసులోనే పిల్లల్ని జాగ్రత్త పెట్టాలి. ఆ వయసులోనే మీ పిల్లలకి పొదుపు నేర్పాలి. ఆ వయసులోనే మీ పిల్లలకి తక్కువ ఖర్చు చేయించడం నేర్పించాలి. లేకపోతే వాళ్ళు కొండెక్కిపోతారు. అప్పుడు నీ జీవితం సంకనాగిపోతుంది. జాగ్రత్త. నీవెంత సంపాదించినా ఆ పిల్లల్ని తృప్తిపరచలేవు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే టీనేజ్కి రాగానే తప్పు ద్రోవ పట్టడం ప్రారంభిస్తారు. అలాంటి
పరిస్థితుల్లో పిల్లల్ని కాపాడుకోవాలి. కాబట్టి దేవుడు మనము చెడిపోవాలని కోరుకునేవాడు కాదు, మనం బాగుపడాలని కోరుకునేవాడు. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రదేశంలో కూర్చోబెట్టి మీకు ఎందుకు బోధిస్తున్నాడు, మీకు ఎందుకు తెలియపరుస్తున్నాడు, మీకు ఎందుకు పదే పదే ఈ ఉపదేశాన్ని వినిపిస్తున్నాడు అంటే మనం చెడిపోకూడదని. ప్రియమైన తమ్ముళ్ళు, ఇక్కడ మీరు ఇంచుమించుగా 20 సంవత్సరాల లోపు లేకపోతే 20 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఇక్కడ ఎవరు లేరు, ఎందుకంటే మీరు బీటెక్ చదివేటువంటి పిల్లలు. కాబట్టి మీకు దేవుడు ఎందుకు పదే పదే చెప్తున్నాడో తెలుసా? మీరు యవ్వన కాలానికి వెళ్ళే సమయానికి మీ కోరికలు అదుపులో ఉండాలి అంటే మీరు దేవుని దగ్గర రావాలి. కారణం ఏంటంటే యవ్వనస్తులు దేని చేత వారి నడకను సరి చేసుకుంటారు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకునే చేతనే. దేవుని వాక్యం మాత్రమే మీ యవ్వన కాలంలో యవ్వన ఏచ్ఛల నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది. యవ్వన కాలం వచ్చే సమయానికి మీ యవ్వన కోరికలు, యవ్వన ఆశలు, యవ్వన ఉద్దేశాలు, మనుషులు చేస్తున్నటువంటి పద్ధతులన్నీ మీ హృదయాల్లో మీ కోరికలుగా పుట్టి మీ వస్త్రధారణ, మీ యొక్క ప్రవర్తన, మీ మాట తీరు, మీ అలవాట్లు అవన్నీ మిమ్మల్ని పాడు చేయకుండా ఉండాలని ఈ ప్రదేశంలో దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ సంగతులు చెప్తున్నాడు. మీకు విషయం చెప్పనా, మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు మాకెవరూ ఇలాంటి ప్రసంగాలు చేయలేదు. మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఈ సంగతుల వారికి తెలియదు. మీకు సంబంధించిన వారిని అడగండి, రే నువ్వు ఎప్పుడైనా విన్నావా, నువ్వు ఇలాంటి మాటలు తెలుసుకున్నావా, ఇది అవునా, ఇది నిజమా అని అడిగితే మాకెవడో బోధించలేదు, మాకెవడో చెప్పలేదు అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈరోజు మీరు గ్రహించుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారండి. యవ్వన కాలంలోనే మీ హృదయాలు దేవునికి అర్పించండి. ఆయన అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కంటికి ఇంపుగా చేసుకునుము. మీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన మీ లైఫ్ని డిజైన్ చేస్తాడు. దేవుడు డిజైన్ చేస్తే దాన్ని ఎవ్వడూ దాటలేడు. నేను ఈరోజు ఒక ఇంటర్వ్యూ చూశాను. స్టీవ్ జాబ్ అనేటువంటి ఒక ఆయన ఒక పెద్ద ప్రోడక్ట్ తీసుకొచ్చాడు. ఈరోజు యూత్ అంతా కూడా ఆ ఫోన్ల కోసం కొట్టుమిట్లాడిపోతున్నారు. ఇప్పుడు 17 Pro Max ఏదో వచ్చింది, అది ₹1,00,000 దాటి ఉంది. చాలామంది ఆ మొబైల్ కొనుక్కోకపోతే నేను సూసైడ్ చేసి చచ్చిపోతాను అని బెదిరించి ఆ ఫోన్లు కొనుక్కుంటున్నారు. యువతరం అంతా దాని మీద వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీరు ఐఫోన్, యాపిల్ వాడితే ఇంక జీవితంలో ఇంక ఏ ఫోను వాడలేరు, మీరు వాడాలనిపించదు కూడా. అంత స్మూత్నెస్గా అంతగా మిమ్మల్ని అది ఆకటి ఉంటుంది. మీ చేతిలో ఒక కోడిపిల్లలాగా, అంటే అప్పుడే పుట్టిన కోడిపిల్ల ఎంత సుందరంగా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని అంత అందంగా తయారు చేయడానికి గల కారణం ఏంటంటే స్టీవ్ జాబ్ తన తండ్రి వడ్రింగ్ మేస్త్రి చేస్తున్నప్పుడు ఆయన వర్క్ చేస్తున్నటువంటి సమయంలో టేబుల్ లోపల కూడా చాలా అందంగా, చాలా శుభ్రంగా, చాలా నీట్గా చేస్తున్నాడంట. ఆయన అడిగాడంట, డాడీ ఇది ఆల్రెడీ లోన కనిపించదు కదా, ఎవరు చూడరు కదా, ఎందుకు ఇంత పని తీసుకున్నావు, మామూలుగా చేసేయచ్చు కదంటే వాళ్ళ నాన్న అన్నాడంట, ఒరే అది ఎవరు చూసినా చూడకపోయినా మనం ఆనందంగా చేయాలి, ఎందుకంటే అది మన పని. మన పనిలో నిబద్ధత ఉండాలి, నిశ్చయత ఉండాలి, ఒక నియమం ఉండాలి. మన పని కనిపించినా కనిపించకపోయినా చాలా అందంగా మనం తీర్చిదిద్దాలి. పెయింటర్కి వెళ్తే ఆడు కింద కనిపించదు కదా అని కబోర్డుకి పెయింటింగ్ వేయడు. మీరు చూసారు ఎప్పుడైనా? మొక్కు పెట్టడు అక్కడ, ఎందుకంటే ఎవడు చూస్తాడండి కిందకి ఒంగుని అంటారు. కాబట్టి అంత నిబద్ధత. అందుకే యాపిల్ ఫోన్ను పైన ఎంత సుందరంగా ఉంటుందో లోపల కూడా అంతే సుందరంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. కాబట్టి మనము దేవుడు కోరుకునేది ఏంటంటే అంత సుందరంగా మీ జీవితాన్ని తయారు చేస్తాడు. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సంబంధాలు కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే అవకాశాలు కానీ, సమాజంలో మీకుండేటువంటి విలువ, మీకుండేటువంటి ఘనత చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు నేను చాలా చిన్న వయసులో దేవుణ్ణి అంగీకరించాను. 19 సంవత్సరాల వయసు నాకు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించి బాప్తిస్మం తీసుకుని దేవుని సేవలో సాగుతున్నాను. ఈరోజు నాకున్నటువంటి గౌరవం, ఈరోజు సమాజంలో నాకున్నటువంటి విలువ పిల్లరా 19 సంవత్సరాలకు ముందు నాకు లేదు. నేను దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాను, దేవుని మాట విన్నాను. ఆ 19 సంవత్సరాల వయసులో దేవుడు మాట వినే అవకాశం నాకు ఇచ్చాడు.
అది దేవుని మాటగా నేను అంగీకరించాను, నా హృదయంలోకి ఆయన ఆహ్వానించాను. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు లోకాన్ని విడిచిపెడితే నేను నీతో ఉంటాను, నేను నిన్ను వాడుకుంటాను. అంటే వాడుకోవడం అంటే నా పనిలో నా ఒక పాత్రగా నిన్ను వాడుకుంటానని దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నాతో ఉంటానంటే అంతకంటే నాకేం కావాలి, ఇప్పుడే విడిచిపెట్టేస్తానని నా స్నేహితుల్ని, నా అలవాట్లని, నాకున్నటువంటి కోరికలను, నేను ఎంతో ఇష్టపడిన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి దేవుని కొరకు నిలబడ్డాను. ఈరోజు దేవుడు నా జీవితాన్ని డిజైన్ చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఎక్కడెక్కడ ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నాను, కానీ ఈ మధ్యలోకి రాకముందు కొన్ని వేల మంది ప్రజల ముందు నేను దేవుని వాక్యాన్ని చెప్పాను. చాలామంది అడిగారు, మీరు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నేను ప్రార్థన ద్వారా దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాను. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దాన్ని తీసుకుని రాసుకోవడం ప్రారంభిస్తాను. కాబట్టి ఈరోజు మీరు వినేటువంటి వర్తమానాలు మీకు చాలా ఆశ్చర్యకరంగా, లేకపోతే ఎప్పుడు వినని విధంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు దగ్గర నుంచి నేను పొందుకున్నటువంటి వర్తమానాలు. కాబట్టి పిల్లరా, ఈరోజు మీ పిల్లల కొరకు మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. దేవుడు మనుషులందరినీ కూడా రక్షించాలి అంటే మానవుడు దేవునిని విడిచిపెట్టి పాపం చేసి ఆ అలవాట్లలో పడటం మానవ చరిత్రలో ఎక్కువ కనబడుతుంది. అయినను దేవుడు మానవులను రక్షించుటకు మరీ ఎక్కువగా ప్రయాసపడుతున్నట్లు కనబడు. అయితే అందరూ విగ్రహారాధకులై ఉండగా దేవుడు అంటే మొదటి తరం అయిపోయింది. నోవహు తర్వాత మనుషులు కొత్తోళ్ళే, పాపం పాతదే. మనుషులు కొత్తగా మారారు, కొత్తగా పుట్టడం ప్రారంభించారు. కొత్త జనరేషన్, కొత్త వెదర్, అంతా కొత్తది ప్రారంభమైంది. కానీ పాపము పాతదిగానే కనబడింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, అందరూ అంటే ఆ నోవహు కాలానికి ముందు విగ్రహారాధన లేదు, కానీ నోవహు కాలం తర్వాత విగ్రహారాధన ప్రారంభమైంది. ఆ విగ్రహారాధకులై ఉండగా దేవుడు ఒక్కడే అనియు ఆయన ఆత్మ అనియు మనుషులు ఒప్పుకున్నట్లు ఆ దినములలో మనుషుల మనస్సాక్షి ద్వారా సృష్టించబడినటువంటి లోకం ద్వారా మనుషులతో మాట్లాడుటకు ప్రతి చోటను దేవుడు ప్రయత్నించాడు. దేవుడు ఎంతగా ప్రయత్నించాడంటే మనుషులతో సహవాసం చేయడానికి. ఈ పాపంలో పడిపోతున్నటువంటి మనుషులకు, విగ్రహాలను చేసుకుని బహుదేవతారాధన చేస్తున్నటువంటి మనుషులకు దేవుడు చెప్పాడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఆత్మై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పినటువంటి ఏకైక దేవుడు. ఆ ఏకేశ్వరత్వం ఈరోజు మన భారతదేశంలో కూడా జరిగింది. అది యూదులు మన భారతదేశానికి వచ్చిన తర్వాత. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఆత్మై ఉన్నాడు. అనేక రూపాలుగా లేడు, అనేక దేవులుగా లేడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు ఆత్మై ఉన్నాడు అని దేవుడు ఏం చేశాడంటే మనుషుల మనస్సాక్షితో ద్వారా, మనుషుల యొక్క మనసాక్షి ద్వారాను సృష్టించబడినటువంటి లోకం ద్వారాను మనుషులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎంతగా మాట్లాడాడని మీకు మొన్న ఒక ఉదాహరణ చెప్పాను. మీకు ఎంతమందికి అది వినబడిందో నాకు తెలియదు. శనివారం రాత్రి మాట్లాడుతున్నప్పుడు కోడి తన పిల్లలని 4 విధాలుగా పిలుస్తుంది. అది ఎంతసేపు పిల్లల్ని పుట్టిన తర్వాత ఎందుకంటుంది అనుకున్నారు మీరు? నేనే మీ తల్లిని అని తన స్వరాన్ని వినిపిస్తుంది. ఈరోజు దేవుడు సృష్టి ద్వారా తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఈ ఆకాశం వైపు చూసినప్పుడు అది మీకు వింతగా కనిపించిందా ఎప్పుడైనా? అసలు ఈ ఆకాశం ఏంటి, ఆ చంద్రుడు ఏంటి, దానికి ఉన్న రంగు ఏంటి, ఆ మేఘాలు ఏంటి, అంత ఎత్తులో అసలు దేవుడు దానికి రంగు ఎలా డిజైన్ చేశాడు? ఆ స్కై బ్లూ అయినా ఇంకేదైనా రంగు ఉందా అని ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపించిందా? ఈ వర్షం ఎలా పడుతుంది, మేఘాలు ఎలా వస్తున్నాయి, ఎండ ఎలా కాస్తుంది, ఈ చలికాలం, ఈ ఋతువులు, ఈ సముద్రం. మనం ఉదయం సముద్రం దగ్గరికి వెళ్ళాం. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు ఎగిసిపడుతూ ఉంటాయి, కానీ అది దాని యొక్క సరిహద్దులు దాటి అతనికి రాదు. ఈ సృష్టి స్వరం నీకు వినబడట్లేదా? దేవుడున్నాడు అని. రామ్ గోపాల్ వర్మ కోవిడ్ టైంలో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంటర్వ్యూలో. ఏమని చెప్పాడో తెలుసైనా? నేను లోకల్ దేవుళ్ళని నమ్మను. లోకల్ అంటే మనకి 333 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. నేను వీళ్ళని ఎవరిని నమ్మను, కానీ బట్ వన్ యూనివర్సల్ గాడ్ ఉన్నాడు. ఎందుకనంటే కోవిడ్ అనేది సైంటిస్ట్ని, డాక్టర్ని, తర్వాత డబ్బున్నవాడిని, పేదోడిని
అందరినీ కూడా అది ఏలుబడి చేసింది. ఎవడూ దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే దీన్ని కంట్రోల్ చేసే దేవుడు ఒకడు ఉన్నాడు కదా అన్నాడు. అప్పుడు కూడా మనకు బలు వెలగలేదు, అప్పుడు కూడా మనకు అర్థం కాలేదు. దేవుడు ఉన్నాడ్రా, ఆయన చూస్తున్నాడ్రా, ఆయన చేస్తున్నాడ్రా. ఈ తెగులు ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, అన్ని దేశాల మీద, అందరి మీద ప్రభావం చూపింది. ఏ డాక్టరు ఆ రోజు ప్రార్థన చేసే ఈ స్వస్థతా ప్రార్థన పరులు అందరూ కూడా జెండా ఎత్తేసారు, అయిపోయింది. అయినా కూడా మనుషులకు జ్ఞానం రాలేదు, ఇంకా పరుగులు తీస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయం మాట్లాడడానికి దేవుడు ప్రతి చోట ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు తగిలిన గాయం ద్వారా, నీకు తగిలిన ఇబ్బంది ద్వారా, నీకున్న బాధల ద్వారా, నీకున్న సమస్యల ద్వారా, నీ వ్యాపారం ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ ఎదుట నీ కంటికి కనిపిస్తున్న ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా, ఈ ప్రకృతి ద్వారా ప్రతి ఉదయము దేవుడు నీతో మాట్లాడతాడు. సూర్యుడు అస్తమించగానే అది ఎవరి వల్ల జరుగుతుంది? ఉదయం అయిందిరా, రాత్రి అయిందిరా. అసలు ఎవడు నడిపిస్తున్నాడు ఈ కథ? ఈరోజు మనకి రాత్రి అమెరికాలో ఇప్పుడు మనకి 9 అవుతుంది, అక్కడ ఈ మార్నింగ్ 6 కానీ 7 కానీ అవుతుంది. అవునండి, మనం పడుకుంటే వాళ్ళు మేలుకుని ఉంటారు. ఏంటి ఈ వ్యత్యాసాలు? ఎవరి ద్వారా జరుగుతుంది? ఈ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలా గమనించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకే ఒక్క మనిషి మాత్రం దీన్ని గ్రహించడానికి విశ్వాసము, జ్ఞానములు కలిగి ఉండుట వలన దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు అని చెప్తుంది బైబిల్. దేవుడు మనుషుల ద్వారా, సృష్టి ద్వారా ఒక్కడే దేవుడు, ఆయన ఆత్మయున్నాడు అని ఆయన స్వరం పలుకుతూ ఉంటే అన్ని తరాలలో ఒకే ఒక వ్యక్తి దాన్ని గ్రహించగలిగాడు, దాన్ని అర్థం చేసుకోగలిగాడు, దాన్ని తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. ఈరోజు నేను ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని మాట అని నీవు గ్రహిస్తే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్టే. నాతో మాట్లాడుతున్నాడు, నన్ను విడవమన్నాడు, నన్ను మారమన్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నన్ను బాగు చేస్తానన్నాడు. ఇది వాగ్దానమే, ఇది మనుషుల మాట కాదు అని గనక నువ్వు ఈ ప్రదేశంలో నమ్మగలిగితే, అది ఇక్కడే కాదు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక త్రాగిన వ్యక్తి, అంటే మందు తాగినటువంటి వ్యక్తి కానీ, లేకపోతే దేవుడంటే తెలియనటువంటి వ్యక్తి కానీ, అన్యుడు కానీ నీతో మాట్లాడితే ఇది దైవికమైన మాట అని నువ్వు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, అది గ్రహించగలిగితే నిజంగా దేవుడిని ఏర్పరచుకున్నాడని. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే 2014వ సంవత్సరంలో నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. నేను 2010వ సంవత్సరంలో రక్షించబడ్డాను. 2010వ సంవత్సరంలో రక్షించబడి ఒక పాస్టర్ గారితో కలిసి సహవాసంలో ఉన్నాం. ఆ టీంలో మేము సాగుతున్నాం, సువార్త పరిచర్యలకు వెళ్తున్నాం. అయితే ఆయన ఏమైందో తెలియదు కానీ నా మీద తన విషాన్ని వెళ్ళగక్కడం ప్రారంభించాడు. విషాన్ని వెళ్ళగక్కడం ప్రారంభిస్తూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేనేం చేశానంటే, ఆయనకి నాకు కొంత సంభాషణ జరిగింది, కొంత మాకు ఇబ్బంది కలిగింది. నేను ఆయనకి మా ఇద్దరికి కొంత వాదం జరిగింది. ఆ వాదంలో నీకు నమస్కారం, ఉంటానని చెప్పి నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. అలా బయటకు వచ్చేటువంటి ముందునే దేవుడు ఒక పాస్టర్ గారి ద్వారా ప్రవచించాడు. నా కుమారుడా, నేను నిన్ను విడిచిపెట్టను, కానీ నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. ఆ పాస్టర్ గారు నన్ను వదిలేసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ రోజు నేను అందరిలాగానే ఎప్పుడు కుర్రలతో ఉండేవాని కాదు, కానీ ఆయన నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయానో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా సమయం కొంచెం ఏం చేశానంటే, నా ఎఫర్ట్ అంతా కూడా నా స్నేహితుల దగ్గర పెట్టడం ప్రారంభించాను. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒరే, జనార్దన్ గారి పని అయిపోయిందిరా, ఆడు మనలాగా మారిపోయాడురా, అంతా అయిపోయిందిరా అనేటువంటి మాటలు నా వెనకాల మాట్లాడుకుంటున్నారంట. నేను మామూలుగా వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, వాళ్ళు వేసే జోకులు వింటున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను, నా పని చూసుకుంటున్నాను. ఒకరోజు సాయంత్రం 6:30 ఆ ప్రాంతానికి మా ఇంటి దగ్గర ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువకి బ్రిడ్జ్ చేశారు మెయిన్ రోడ్డుకి. ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాను అసలు నా పరిస్థితి ఏంటని. ఈలోపు నాకంటే చిన్న వ్యక్తి, మారు మనసు లేనుడు నా దగ్గరకు వచ్చి, బావగారు మీరంటే మాకు చాలా అభిమానం,
మీరు మా గ్రామంలో మా గ్రూపులో నీలాంటి మనిషి లేడు, నీలాగా మారినోడు లేడు, నీలాగా విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికినోడు లేడు, నువ్వు మాకు ఒక రోల్ మోడల్ లాంటి వాడివి, అలాంటిది నువ్వు ఈ కుర్రోళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, అయిపోయిందిరా ఈ పని అని అంటున్నారు, కాబట్టి నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీకు విలువ ఉంది, నువ్వేమి కంగారు పడకు, నీకు ఏదైనా అవసరమైతే మేము సహాయం చేస్తాం, మేము ఉన్నాం కదా, నువ్వెందుకు అని అనగానే ఆ క్షణంలో నేను వాడు మారు మనసు ఉందా లేదా అవేమీ తీసుకోలేదు, దేవుడు నాతో మాట్లాడాడు అని నేను విశ్వసించాను. ఆ రోజు నేను ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రదేశంలోకి వెళ్ళలేదు. అంటే అలాంటి సంభాషణలతో అలాంటి జీవితం జీవించలేదు. ఆ రోజు అది దేవుని మాట నేను నమ్మకపోతే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు, ఈ ప్రదేశంలో నిలబడి వాకింగ్ చెప్పి ఉండేవాడిని కాదు, మరలా నేను వాళ్ళతో కలిసిపోయి నా పాత జీవితానికి వెళ్ళిపోయి ఉండేవాడిని. అలా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రదేశంలో ఎవరు మీకు చెప్పినా అది దేవుని మాట అని మీరు నమ్మితే, మీరు విశ్వాసం ఉంచితే మీ జీవితాన్ని దేవుడు కట్టాలని, మీ కుటుంబాన్ని కట్టాలని, మీ బ్రతుకుని మార్చాలని నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సమాజంలో నిన్నే పిలిచి నీకు ఆ అవకాశం ఇస్తున్నాడు. నువ్వు గొప్ప ధన్యురాలువి, గొప్ప ధన్యుడివి. ఆ రోజు ఆ మాట నా జీవితాన్ని నిలబెట్టింది. 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా చెప్పావు గుర్తుందంటే, నేను ఎప్పుడు చెప్పాను ఏమో నాకు గుర్తులేదన్నాడు. కానీ నాకు మాత్రం ఇప్పటికీ గుర్తుంది. అది జరిగి 10 సంవత్సరాలు అయింది. మా ఇద్దరికి జరిగిన సంభాషణ జరిగి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. నేను మర్చిపోలేదు, కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు. అది ఎందుకు మర్చిపోలేదో తెలుసా? అది దేవుని మాట కాబట్టి మర్చిపోలేదు. ఈరోజు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మీరు ఈడేదో చెప్పలే, ఆడెవడో ఫోన్ చేసి చెప్పుకుంటాడు మా గురించి, ఆడెవడో బోధిస్తున్నాడు, ఆడెవడో మా కుటుంబాల గురించి చెప్పుకుంటాడు, అందుకని చెప్పేస్తున్నాడు. మీరు ఏదైనా అనుకోండి, మీరు ఏదైనా మీకు మనసులో అనుకోండి, కానీ ఈ రాత్రి మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు వింటున్నటువంటి వర్తమానం, మీకు వినబడుతున్న హెచ్చరిక, మీ హృదయంలో కలుగుతున్నటువంటి భయం, మీ హృదయంలో కలుగుతున్నటువంటి అలజడి వలన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మా బ్రతుకుల్లో పనిచేస్తున్నాడు, మమ్మల్ని మారమంటున్నాడు, మా బ్రతుకుల్లో ఒక మార్పు కోరుకున్నాడని కనుక నీవు దాన్ని అంగీకరించి విశ్వాసంతో, జ్ఞానంతో దాన్ని గ్రహించగలిగితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటి? నిన్ను ఎంచుకున్నాడు. నీ గురించి దేవుడు అలా నీ తల్లి గర్భంలో నీకు తెలియకుండా దేవుని మాట వినేటట్లుగా నిన్ను డిజైన్ చేశాడు. అర్థమైందంటే, ఒక మనిషి మారాడంటే, ఒక మనిషి పాపాన్ని వదిలాడంటే అది మన క్రియలు కాదు. మనం ఏదో అనుకుంటాం, నేను 19 సంవత్సరాల్లో వయసులో దేవుని మాట విన్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? అది నా గొప్పతనం కాదు, అది నా జ్ఞానం కాదు, అది మా అమ్మ ప్రార్థన కాదు, అది లేకపోతే ఇంకొకరి ప్రార్థన కాదు. దేవుడు మా అమ్మ కడుపులో నన్ను డిజైన్ చేసినప్పుడు 19 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నేను దేవుని మాట వినాలని, నా వయసు పెరుగుతున్న కొలది దేవుని సేవలో, దేవుని చేతిలో నేను వాడబడేటట్లుగా నన్ను డిజైన్ చేస్తున్నాడు. కాబట్టి నేను దేవుని దగ్గరికి రాగలిగాను. ఈరోజు మనం అనుకుంటున్నాం చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్నారంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా తల్లి గర్భంలో నేను డిజైన్ చేసుకున్నాడు. ఆయన నీ క్రియేటర్, ఆయన నిన్ను, నీ ఇమేజ్ని అంతటినీ తయారు చేశాడు. లేకపోతే ఏదో మనము దేవుని మందిరానికి వచ్చేసి చప్పట్లు కొట్టేసి హల్లెలూయా స్తోత్రం, మనము బైబిల్ చదివేసి ప్రార్థన, ఇవన్నీ ఎలా జరుగుతాయి? దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే గ్రహించాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే దేవుని మాట వినడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఏం పేరైంది? అబ్రామ్. కాబట్టి ఆయన, దేవుడు అబ్రహాముని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని ఆలోచన చేస్తే, ఎందుకంటే అతడు దేవుడు ఒక్కడే అని గ్రహించి విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేశాడు. ఒకప్పుడు అబ్రహాము దేవుని తెలియకముందు ఆయన వ్యాపారం ఏంటో తెలుసా? బొమ్మలు అమ్ముకునే వ్యాపారం. ఏం బొమ్మలో తెలుసా? దేవుళ్ళు బొమ్మలు తయారు చేసి, దేవతల బొమ్మలు తయారు చేసి ఆ పిల్లల్ని అదుపులో పెట్టండి, ఓయ్ ఎలా వ్యాపారం చేసి అమ్మేవాడు. అలా అమ్ముతున్నటువంటి సమయంలో
తన భార్య, దేవుడైతే ఏం చేయాలి? తనకు పిల్లలు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ దేవుళ్ళని మనము నమ్ముతున్నాం, ఏం చేశారు వీళ్ళు అని ఆ రోజు నిజ దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అయితే ఆ దేవుడు ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఏం చేస్తాడు? అసలు మాట్లాడతాడా? మా స్వరం అతనికి వినబడతాదా అని నెతకడం ప్రారంభించాడు. దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి ఎలాంటి సహవాసం అనంటే, ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుడు అతనితో ఎలా మాట్లాడాడో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను 9:20 నేను ప్రసంగం ముగిస్తాను. నా ప్రసంగం పూర్తయినా పూర్తవకపోయినా నేను 9:20 ఈ వర్తమానాన్ని ముగించేస్తాను. ప్రభు చిత్తమైతే తర్వాత ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే మనం మళ్ళా దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. చూడండి ఎలా సహవాసం చేశాడు, ఏ విధంగా ఆయన చేశాడు అని ఒకసారి మనం ఆలోచించాలి. ఎలాంటి సహవాసం ఉంటే వాళ్ళిద్దరిది మీకు అర్థమవడానికి చెప్తాను. చూడండి అలా దేవుడిని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప సహవాసంలో వెళ్ళిపోయాడంటే, ఆదికాండము 18:17 ఒకసారి మనం చూద్దాం. 18:17 అప్పుడు యెహోవా నేను చేయబోతున్న కార్యము అబ్రహామునకు దాచెదనా? అక్కడ అంటాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఒకసారి ఆగుదాం. ఇక్కడ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఆయన సింధూరు వనంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు. 3 మనుషులు వచ్చారు దేవదూతలు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, చెప్పాడు, అబ్రహాం ఎక్కడ? సారా ఎక్కడుంది? సారాయి లోన్ ఉంది. అయితే చెప్పు, నేను మరలా వచ్చే సంవత్సరానికి ఆమె చేతిలో ఒక బిడ్డ ఉంటాడని. ఆమె నవ్వుతుంది. అంటే ఎందుకు నవ్వుతుంది? నేనేం చేయలేనా? లేదు నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా కంటెంట్ చదవండి. దేవునికి సారాకి జరిగినటువంటి ఆ సంభాషణ మీరు చదివితే, దేవుడు ఎక్కడో గుడారం దగ్గర ఉన్నటువంటి గుడారంలో ఉన్నటువంటి మనిషిని తన హృదయంలో నవ్వుకుంటుంది. వృద్ధుడికి పిల్లలకంటారా? 99 సంవత్సరాల అబ్రహాముకి పిల్లలా? నా గర్భం ఉడికిపోయిన ముసల్దానికి పిల్లలా అని నవ్వుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, సారా ఎందుకు నవ్వుతుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నిశ్చయంగా వచ్చేయాట మీకు పిల్లలు ఉంటారు అని దేవుడికి. నేను నవ్వలేదు. లేదు నువ్వు నవ్వావు. దేవుడు అడిగిన ప్రశ్న, నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు అని అన్నాడు. అక్కడ ఆగిపోయాడు. అయిపోయింది, బాగుంది, వాళ్ళు దీని చేశాడు. బయలుదేరేసిన తర్వాత వెళ్ళిపోయే ముందు దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? నేను చేసే పనిని అబ్రహాముకు దాచేదనా? ఈరోజు అక్కడ నా మాట, నా బైబిల్ స్టడీ ఆగిపోయింది. నేను చదువుతున్నప్పుడు ఆ మాట దగ్గర ఆగిపోయింది. ఏంటో తెలుసా? నేను చేసే పనిని నేను అబ్రహాముకి చెప్పకుండా దాస్తానా అంటే, అబ్రహాముకి దేవునికి అంత సహవాసం ఉంటే నాకు ఎందుకు ఇవ్వడు దేవుడు అనే ప్రశ్న నాకు ప్రారంభమైంది నా హృదయంలో. అంటే అబ్రహాముకు ఒక్కడికేనా సహవాసం? ఈరోజు దేవుని మందిరంలో రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి అలాంటి సహవాసం చేస్తే, అబ్రహాముకి దాచకుండా ఏ పని చేయలేదో నీకు తెలియకుండా ఏ పని చేయడు దేవుడు. నీకు చెప్పకుండా ఏ పని చేయడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో కొన్ని చెప్పకపోవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పకుండా ఉంచలేదు. ఎందుకు చెప్పకుండా ఉంచలేదని ఆలోచిస్తే, నేను చేసే పని అబ్రహాముకి దాచేదని అంటే అక్కడ ఎవడున్నాడో? సొదొమ కుమారులో ఎవడున్నాడో? తన అన్న కొడుకున్నాడు లోతు. ఎందుకు? ఆయన చేసేయచ్చు కదా, ఆ సొదొమ కుమార పట్టణాన్ని నాశనం చేసేయచ్చు కదా. కానీ నేను చేసే పనిని దాచేదనా అని ఎందుకన్నాడంటే, ప్రభువా నువ్వు నాకు చెప్పకుండా చేసేసావా? ఒక మాట చెప్పుంటే నేను ఏదో దానికి రెమెడీ లేదా ఇంకోటి ఏదో చేద్దాను కదా, అంటే నేనేదో అడుక్కుందని కదా నీ దగ్గర, వేడుకుందని కదా అని అబ్రహాము దేవుని మీద నిందేస్తాడేమో అని అవకాశం ఇవ్వకుండా ఆయన చేశాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభువా ఇలా ఎందుకు చేశావు అని అడిగితే దేవుడు సమాధానం చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ చెప్పి చేసేటువంటి దేవుడు నీతో చెప్పేటువంటి విశ్వాసం నీ దగ్గర లేదు. ఇది దేవుని మాట అని గ్రహించగలిగేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు, ఆ శక్తి మన దగ్గర లేదు, ఆ బలం మన దగ్గర లేదు, అంత సహవాసం
ఆ విధమైనటువంటి భాగస్వామ్యం మన దగ్గర లేదు. అబ్రహాముతో దేవుడు నా భాగస్వామి అని అనుకున్నాడు కాబట్టి చేసే పని చెప్పాడు. ఈరోజు ఏ భర్త అయినా తన భార్యకి చెప్పకుండా ఏదైనా పని చేస్తాడా? అలా చెప్పకుండా చేశాడు అంటే ఆ భర్త ఆ భార్యకి విలువివ్వట్లేదని అర్థం. ఏ భార్య అయినా సరే తన భర్తకి చెప్పకుండా ఒక పని చేసిందంటే ఆ భార్య హృదయంలో తన భర్త స్థానం విలువలేని స్థానం అని అర్థం. అది ఏదైనా కావచ్చు. నువ్వు డబ్బు దాచినా, మీ అమ్మగారింటికి వెళ్ళినా, బంగారం కొనుక్కున్నా, లేకపోతే ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, గాయపరిచినా, దుఃఖమైన, వ్యాధైన, సంతోషమైన, మరి అలాంటిది ఏదైనా సరే నీ భర్తకు తెలియకుండా నువ్వు ఏదైనా చేసావు అంటే, చెప్పకుండా చేసావు అంటే నీవు నీ భర్తకు ఇచ్చేటువంటి స్థానం ఎలాంటిదంటే చాలా దూరాన్ని పెట్టేశావు. నీ భర్తకి నీతో సమాధానం లేదు. నువ్వు నీ భర్తను ప్రేమించట్లేదు. నీ భర్త నీకు భాగస్వామి కాదు, నీకు సన్నిహితుడు కాదు, మీరిద్దరూ కలిసిన కుటుంబం కాదు. జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి పురుషులారా, భర్తలారా, భార్యలారా, ఏది చేసినా సరే మీ భార్యకి చెప్పాలి, ఇదిగో అమ్మాయి నేను ఈ పలానా పని చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయి. లేకపోతే నాకు కొంచెం ఆలోచన తట్టలేదు, ఏం చేస్తే బాగుంటుంది అంటావు? లేకపోతే ఈ భూమి కొందాం అనుకుంటున్నాను, ఈ బంగారం కొందాం అనుకుంటున్నాను, ఈ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇలా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, లేకపోతే పిల్లల్ని ఇలా చేయాలనుకుంటున్నాను, ఈ సంబంధం చూద్దాం అనుకుంటున్నానని నీ భార్యతో నువ్వు తప్పనిసరిగా చెప్పాలా. అది భాగస్వామి యొక్క లక్షణం. ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏమ్మా నీకు తెలియదా? నాకేం చెప్పడు బాబా అని అనేటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. చాలామంది భర్తలు మాకు చెప్పదండి, దాని ఇష్టం, పెట్టి చదువుకుంటుంది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది, వస్తుంది, ఆడెవడోకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వస్తాడో, ఎక్కించుకుంటాడో, పోతుంది. ఏమో ఏంటి ఆ కుటుంబం ఏంటి? అసలు అది బతుకా? అది అసలు సంసార జీవితమా? నీ జీవితాలు ఎలా ఉన్నాయి? నేను నా మాట ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, కరుకుగా ఉండొచ్చు, నొప్పి కలగొచ్చు. కానీ ఈరోజు కనుక నువ్వు దేవునికి లోబడితే నీ జీవితం మారుతుంది, రేపు మారుతుంది. శిల్పాన్ని చెక్కినప్పుడు ఉలి దెబ్బలు చాలా తగులుతాయి. దాన్ని తట్టుకున్న ఆ రాయి ఒక శిల్పంగా మారినప్పుడు దాని విలువ మారిపోతుంది, దాని యొక్క కెపాసిటీ మారిపోతుంది. దాని స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏ మనుషుడు ఆ ప్రదేశానికి వెళ్ళలేని స్థానం ఉంటుంది కదండి. శిల్పు చెక్కిన ఆ గర్భగుళ్ళోకి ఎవడైనా అడుగెట్టనెత్తాడని నిన్ను? అంతే కదండి. సెల్ఫ్లో ఎక్కడో పెట్టేస్తావు, ఎవరిని ముట్టుకోనేమో, పిల్లల్ని ముట్టుకోనేమో. దాని స్థానం ఒకప్పుడు అది ఎక్కడ ఉంది? నీ కాళ్ళ కింద ఉన్నటువంటి రాయి. ఈరోజు శిల్పకారుని వలె దేవుడు చెక్తున్నప్పుడు నీవు చెక్కబడితే నీ రూపం మారిపోతుంది. అప్పుడు జనాలు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ విధంగా మనం ఉండగలగాలి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమి ఆలోచించాడు అసలు? అబ్రహాముతో దేవుడు 25 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత అబ్రహాము దగ్గరికి ఏం అర్థం చేసుకున్నాడు దేవుడు? అసలు ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఆయన అంటున్నాడు 18 వచ్చిన మరలా చదువుదాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఏమర్థమైంది అబ్రహాముతో? దేవుడు 25 సంవత్సరాలు అబ్రహాముగా మారకముందు అతని పేరు అబ్రాము అని పిలిచాడు. ఆయన పిలిచి ఆ 25 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అబ్రాము గొప్ప బలము గల జనమగును. నువ్వు చెప్పండి, ఈరోజు నువ్వు చాలా బలవంతుడు, ఆర్థికంగా, ఆత్మీయంగా, అండబండాలతో. రేపు నీ మనవడు లేకపోతే నీ పిల్లలు బాగానే ఉంటారు, నీ మనములు, ఎందుకంటే మనములు తరం వచ్చేటప్పుడు నువ్వు ఉండవు, వాళ్ళు నీకులా బలవంతులేనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మాట మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు మనవలు ఎత్తుకున్నారు, మీరు ఇప్పుడు చాలా బలవంతులు ఆర్థికంగా. మీరు ఒక మాట చెప్తే ఎమ్మెల్యే గారు అయినా సరే మీకు పని చేసి పెడతాడు. మీకు అంత బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, ఖండ బలం ఉంది, అండబలం ఉంది, బంధువర్గం ఉన్నారు, బాగుంది. దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ పిల్లల మీద కూడా ప్రభావితం చేసింది. కానీ మీ మనవడు పుట్టాడు, ఆడు ఎదిగే టైంకి నువ్వు చచ్చిపోయావు, నువ్వు లేవు. నీకంటే నీ జనరేషన్ అంటే నీ తర్వాత తరం నీకులా ఉంటుందా? యూదులు ఇప్పుడు అలాగే ఉన్నారు. అబ్రహాము ఎలా ఉన్నాడో
యూదులు ఇప్పటికీ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము ఒక బలము గల జనమగును. ఇది ఎప్పుడు చెప్తాడు దేవుడు? మన క్యారెక్టర్ అనలైజ్ చేసి, మన జీవితాన్ని అనలైజ్ చేసి, నువ్వేంటో దేవుడికి తెలుసు, కానీ నిన్ను పరీక్షిస్తూ ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అబ్రహాము చాలా గొప్ప బలము గల జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. దేవుడి ఏ మనుషుడికి ఇవ్వలేదే, ఆయన సాక్ష్యము ఏ మనుషుడికి ఇవ్వలేదు. ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును ఎత్తుపట్టి ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అబ్రహాము దేవుడే, నీ దేవుడు. ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, లేకపోతే ఆ వాగ్దానాలు ఈరోజు నీకు కూడా ఇస్తున్నాడు. నీవు అలా ఉంటే, దేవుడితో అబ్రహాము సహవాసం చేసినట్లుగా చేయగలిగితే, దేవుడు నీ జీవితాన్ని కూడా అలా మారుస్తాడు, నిన్ను గురించి ఆలోచిస్తాడు. ఈరోజు ఆదినారాయణ గారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఒకసారి మేమిద్దరం ప్రయాణం చేస్తున్నాం, ఒక పని నిమిత్తం, చర్చిలో పని నిమిత్తం. ఆయనతో మాట్లాడుతున్నాను, ఏమండి మీరు బలారాధన తీసుకోవాలంటే, తీసుకుందామండి, తీసుకుందాం. మరి తీసుకోవాలి, బలారాధన లేకుండా నువ్వు పెద్దవేంటయ్యా అంటే, అసలు బాప్తిస్మం తీసుకుంటే కదండి అన్నాడు ఆయన. నా గాలి తీసాడు మొత్తం అంతా. ఆయన మరి బాప్తిస్మం లేకుండా నిన్నెవడు పెద్ద చేశాడయ్యా అన్నా నేను ఆయన్ని. అసలు నిన్నెవడు పెట్టాడు అసలా? కానీ దేవుడు ఎంత కృపగలడో తెలుసా? మీరు బాప్తిసాలు తీసుకోకపోయినా మీరు క్షమించబడి ఇంకా ఈ ప్రదేశంలో కూర్చున్నారు. మీరు పాత నిబంధన దేవుడైతే ఈ బడికి చచ్చిపోదురు తెలుసండి. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, రక్షణ లేకుండా, పరిశుద్ధత లేకుండా మీరు దేవుని మందిరంలో ఒక పనిముట్టు ముట్టుకుంటే చచ్చిపోదురు ఈ బాటికి. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే, మీరు ఎలాంటి బతుకులు బతికేసినా కూడా ఈ ప్రదేశానికి మీరు బలిపేట లెక్కేయచ్చు, చందా డబ్బులు లెక్కెట్టేయచ్చు, కార్యక్రమాలు చక్కబెట్టేయచ్చు, సాయంత్రం మీరు ఎలాంటి దరిద్ర పనులైనా చేసేయచ్చు. ఆ కృపలో ఉన్నారు కాబట్టి మనం బతికిపోతున్నాం. కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు విన్నాను. ఆదినారాయణ అంటే మీకు ఏం తెలుసా అన్నారు. ఆయన మీసాలే చెప్పేస్తున్నా ఆయన ఏంటనేది కదా. అలాంటి మనుషుడు నేను బాప్తిస్మం తీసుకుంటా అన్నప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం మార్చగలగమా? కానీ దేవుని వాక్యం ఆయన హృదయాన్ని తాకింది. ఆయన సిద్ధపడ్డాడు, ఆయన స్థిరపడ్డాడు. ఆయన బాప్తిస్మం తీసుకుంటానని వాళ్ళ భార్యకి చెప్పలేదు, ఆయన ఆ పెద్దలు ఎవరికి చెప్పలేదు. అంటే అంత నిర్ణయాన్ని ఆయన దేవుని ముందు చెప్పగలిగాడు. అంత కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. చూడండి ఇట్లారా, ఇప్పుడు ఆ వ్యక్తి కనుక అబ్రహాము దేవుడితో ఎలాంటి సహవాసం చేశాడో, అలా దేవుడితో కనుక సహవాసం చేస్తే ఈరోజు అతని జీవితాన్ని దేవుడు అనలైజ్ చేసి ఆయన అన్నాడు, ఆదినారాయణ అనేవాడు రాబో దినాల్లో గొప్ప జనం. ఆదినారాయణ అప్పుడు ఉండడం, కానీ ఎవరుంటారో తెలుసా? ఆయన పిల్లలు గొప్ప జనం అవుతారు. దేవుడి యొక్క కనుదృష్టి ఎక్కడికి ఉంటుందో తెలుసా? ఆయన చూసే చూపు మానవులు చూసినట్లుగా చూడడు. ఆయన 10 తరాల వరకు చూస్తాడు, 100 తరాల వరకు చూస్తాడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎంతవరకు చూశాడైనా. ఆయన చూసింది మీరు కిందకి వెళ్తే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని బబులో కొనుగోబడినటువంటి ప్రజల వరకు 14 తరాలు, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వరకు 14 తరాలు అని ఈ చరిత్ర అంతా రాస్తే అబ్రహాముని ఎప్పుడు ఎంచుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? దాదాపుగా 2000 సంవత్సరాల యొక్క దూరదృష్టి దేవునిది. నువ్వు ఒక చీర కొంటే ఈరోజు కడితే సరిపోద్ది అనుకుంటాం, ఒక ఇల్లు కడితే నాకుంటే చాలు అనుకుంటాం. కానీ దేవుని యొక్క దూరదృష్టి 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము చూసి, పిలిచి, ఏర్పాటు చేసుకుని, అతన్ని తయారు చేసి నిలబెట్టి ఆఖరి క్షణంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం తెలుసా? అబ్రహాము ఒక బలమైన జనము కలిగినటువంటి వ్యక్తి, అతని ద్వారా సమస్త వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఒక మనుషుడు దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఆ మనిషిని అనలైజ్ చేసి అతని గురించి చెప్పే సాక్ష్యం, ఆ సాక్ష్యం చెప్పడానికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల్లో అబ్రహాము కరెక్ట్గానే ఉన్నాడా? లేదు. అతని జీవితంలో దేవుడే ఇంటర్ఫీర్ అయ్యి ఎన్ని పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడో దాన్ని మనం తర్వాత తెలుసుకుంటాం.
దేవుడు ఇంకా మరి ఒక మాట చెప్తున్నాడు చూడండి, 19వ వచనం. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఐ నో దట్, నేను తెలుసుకున్నాను. దేవుడు యొక్క వివేచన ఎంత గొప్పదంటే, అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆయన చెప్తున్నాడు, యెహోవా అబ్రహాం గురించి చెప్పింది ఏంటంటే అతనికి కలగజేయనట్లు తన తరువాత, నేను అతనికి ఏదైతే కలగజేశానో అది తన తర్వాత వచ్చేటువంటి తరానికి కలుగు చేయనట్లు, తన తరువాత తన పిల్లలకును, ఎవరికంట పిల్లలకని, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు మీరు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఒక తండ్రి చేయవలసినటువంటి బాధ్యత, ఒక తల్లి చేయవలసినటువంటి బాధ్యత, ఒక విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి బాధ్యత. ఈ పవర్ కాగట్లేదు ఈ మైకిలి. ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బోధిస్తే దేవుడు ఎంతగా నమ్మాడంటే, నేను అబ్రహాంకి ఏదైతే ఇచ్చానో, ఏ వాగ్దానం అయితే ఇచ్చానో, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చానో, ఏ ఆజ్ఞలైతే ఇచ్చానో, ఏ మార్గాలైతే చూపించానో, అబ్రహామి అప్పటికి పిల్లలు లేరు. ఇస్మాయిల్ పుట్టాడు, కానీ ఇస్మాయిల్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అతన్ని ఆశీర్వదించాడు, అతని వంశాన్ని అభివృద్ధి చేశాడు, ఏం చేస్తానో చెప్పాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ గర్భవాసమున, అది కూడా నీవు సొంతంగా కట్టుకున్న ఒక్కగానొక భార్యకి ఉంచుకున్న దానికి కాదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, తన సారాయి తీసుకొచ్చి అప్పగించిన దానికి కాదు, నీ భార్య, నీ ధర్మం ప్రకారం, నా చట్టం ప్రకారం, నా నీతి ప్రకారం మొట్టమొదటగా నువ్వు ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నావో ఆమె గర్భమున పుట్టేటువంటి పిల్లోడు అని చెప్పాడు. దాని ఉద్దేశం అది వాగ్దానం. ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చాడు దేవుడు అంటే, ఇస్సాకు ఆ వాగ్దాన సంబంధమైన వాడు కాదు, ఆయన 2000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే యేసుక్రీస్తు కొరకు చేసిన వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను రక్షించబడడానికి వచ్చాడే ఆ యేసు ప్రభు, ఆయన కొరకు 2000 సంవత్సరాల క్రితం అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అబ్రహాము యొక్క జీవిత విధానంలో 2000 సంవత్సరాలు తన కుటుంబాన్ని కట్టగలిగే కెపాసిటీ ఉంది. నీకుందా? ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు అడుగుతున్నాడు, 2000 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి నా కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు అబ్రహాము కుమారుడిగా పిలువబడతాడు. అతని వంశంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని నేను ఎంచుకుని ఆ వంశావళిని కాపాడుతూ ఎన్ని తరాలు ఇంచుమించుగా 40 దాటిన తరాలు కాపాడుతూ ఆఖరి తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుడిని ఈ లోకానికి పంపించడానికి ఒక సాధారణమైన మనిషిని ఎన్నుకున్నాడు దేవుడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి దేవునితో చేసినటువంటి ఫెలోషిప్, సహవాసము. కొయినోనియా అనేటువంటి గ్రీక్ పదం సహవాసము. ఏంటి ఆ సహవాసం అనంటే, దేవునితో భాగస్వామ్యం అయిపోయాడు. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి. అందుకే యేసుప్రభువు అంటాడు, తండ్రి నీవన్నీ నావి, నావన్నీ నీవి, మనమిద్దరివి వీళ్ళవి. భాగస్వాములు చేసేసాడు. యేసుప్రభువు చేసిన ప్రార్థన, తండ్రి ఇదిగో నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, నావన్నీ నీకు ఇస్తున్నాను. ఇదిగో మనిద్దరి కలిసి నా స్నేహితులకి ఇస్తున్నాను, నా సహోదరులకి ఇస్తున్నాను, వీరు కూడా నీ కుమారులే. భాగస్వామ్యం, ఉమ్మడి కుటుంబం, ఉమ్మడిగా ఉండడం ఏర్పాటు చేశాడు. పిల్లరా, సహవాసం అనంటే ఏదో పెంతుకొస్తని, జీడియం అని, భక్త సింగ్ అని, హెబ్రోన్ అని, ఇది కాదు. దేవునితో చేసేటువంటి సహవాసం గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, మనం గమనించాలి, తెలుసుకోవాలి. దేవుడు ఆ విషయాలన్నీ చెప్తున్నాడు. ఏమంటాడంటే, నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఏం చేస్తాడంట? తన తర్వాత, అంటే మీరు మరలా చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తించండి. 19వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. అవసరమైతే నేను చెప్పిన మాట దగ్గర మీరు అండర్లైన్ చేసుకోండి. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది. ఏం చెప్పాడు అబ్రాహాము గురించి?
ఏం చెప్పాడు అబ్రాహాం గురించి దేవుడు? ఓ రాత్రి, అబ్రాహ్మా, ఏంటి ప్రభువా నీ సంతానం హెచ్చించబడుతుంది. నాకెందుకు ప్రభువా, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వాదం. నాకెందుకు ప్రభువా, నువ్వు ఎంత ఇచ్చినా నా ఇంటికి వారసుడు నా పెద్ద దాసుడు ఎలియాజరే కదా, ఆడే కదా. నువ్వు నాకు ఎంత ఇచ్చినా నాకు పిల్లల్ని ఇచ్చావా, పాడిచ్చావా, నాకెందుకు? లేదు లేదు, ఎలియాజర్ కాదు, నీ గర్భవాసమును పుట్టినటువంటి వాడే నీకు ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం, నీ సంతానాన్ని ఇచ్చేస్తాను. ఒకసారి బయటికి రా, ఒకసారి చూడు అన్నాడు. చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. నక్షత్రం ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు, లెక్క పెట్టు వాటిని అన్నాడు. ప్రభువా, నా వల్ల కాదు, అంత విస్తారమైనటువంటి జనాంగాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఒకసారి అబ్రాహ్మ రా, బయటికి రా, చూడు, నువ్వు ఎడమ తట్టుకు చూడు, కుడి తట్టుకు చూడు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు చూడు, నువ్వు కన్ను చూపు మేర ఎంత స్థలము కనబడుతుందో అంత దేశాన్ని నీకు ఇస్తాను. నీకు కాదు, నీ పిల్లలకి ఇస్తాను. ఎప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. అది దేవుని వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 4000 సంవత్సరాలు. వాగ్దానం ఆగిపోయిందా? వాగ్దానం నిలిచిపోయిందా? దేవుడు ఒక్కసారి మనకు వాగ్దానం చేస్తే అది 1000 సంవత్సరాలు. మన పిల్లలు నువ్వు చచ్చిపోయి ఎక్కడ ఉంటావో తెలీదు, కానీ ఆ వాగ్దానం నీ పేరు మీద ఇవ్వబడింది. నీ పిల్లలు ఎన్ని తరాలు అనుభవిస్తారో చూడండి. హిట్లర్ అన్నాడు, ఇజ్రాయెల్ దేశం మ్యాప్లో లేకుండా చేస్తానన్నాడు. జర్మనీ దేశంలో మనకంటే గొప్పోళ్ళు ఎవడో ఉండకూడదంటే ఎవడో అన్నాడంట, బాబు మనకంటే గొప్పోళ్ళు యూదులు ఉన్నారా అంటే ఏం చేశాడో తెలుసా? ఓచకోత కోసేసాడు అందరినీ కూడా. ఇజ్రాయేలీలో యూదుడు అనేటువంటి పదం లేకుండా చేసేసాడు. ఆ రోజు పారిపోయారు అనేక దేశాలకి. ఈరోజు ఇప్పటికీ కాకినాడ ప్రాంతంలో యూదులు ఉన్నారు, గుంటూరులో యూదులు ఉన్నారు. వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వచ్చాయి లెటర్స్ వచ్చాయి, మీరు వచ్చేయండి, మనందరం రండి, మన దేశాన్ని కాపాడుకుందాం. అలా మ్యాప్లో లేకుండా చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఈరోజు సంపన్న దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. దానికి ఉన్న టెక్నాలజీ, వాళ్ళ తెలివితేటలు, ఏ శత్రువు దాని మీద దాడి చేయలేడు. ఎందుకనంటే ఎవడైనా దాని మీద దాడి చేయాలంటే ఏ బాంబులు వేసినా ఈలోపు వీళ్ళు బాంబులు వెళ్ళి వాటిని నేలకూల్చేస్తూ ఉంటాయి. వాళ్ళకు ఓ దీపావళి పండగలా ఉంటుంది. అంతటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం గురించి అంటున్నాడు, నేను అతనికి కలగజేస్తానని. అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. ఏంటది? ఏం కలగజేస్తానన్నాడు? ఏదైతే కలగజేస్తానన్నాడో కలగ చేయనట్లు తన తరువాత. అది మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. అక్కడతో ఆపేశాడా, తన తర్వాత అన్నాడా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీ విశ్వాసం మీ పిల్లలకి అవుతుందా? ట్రాన్స్ఫర్ అవుతుందా? అమ్మా ప్రార్థన పౌరాలా, ఓ తల్లి, బాబు, పెద్ద, ఇక్కడ పాటలు పాడే పిల్లలారా, మీ విశ్వాసం మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుందా? దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీ పిల్లలు అనుభవిస్తున్నారా? లేకపోతే మొబైల్ గేమింగ్ అని, సినిమాలని, షికారులని, అమ్మాయిలని, అలవాట్లని, తాగుడని, తిరుగుడని ఏం నేర్పారు మీ పిల్లలకి? ఏమిచ్చారు మీ పిల్లలకి? ఏమి ఇవ్వబోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి దేవుడు చాలా అనేకమైనటువంటి సంగతులు, చాలా మీ హృదయాలు మార్పు చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీ బతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి. పిల్లరా, ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ కొద్దిమందిని చూసి నేనేమి మనసులో ఏం బాధ పెట్టుకోలేదు. చాలామందిని పిలిచాం, వారు ఎవరు రాలేదు. కొంతమంది అయ్యో వాళ్ళుంటే బాగున్నే, వీళ్ళుంటే బాగున్నే. నా ఉద్దేశంలో దేవుడు ఈ ప్రదేశంలో వాళ్ళతో పని లేదు, మిమ్మల్ని ఎంచుకున్నాడు దేవుడు. మీరు అనుకోవచ్చు, ముందెట్టుంటే, అలా చేసుంటే, ఇలా చేసుంటే. అయ్యి మన ఆలోచనలు బాబు. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుడు పరిమితులు కొంతమందినే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో నీవు ఉన్నావు. మొదటి రోజు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రాత్రిలో లేరు, ఉదయం వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. కారణం ఏంటి? దేవుడు రాత్రి, ఉదయము, ఇప్పుడు చాలా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మాటలు మన బ్రతుకులు మారడానికి. ఈ రాత్రి ఈ మాటలు కనుక నీ హృదయాన్ని తాకి ఇవి దేవుని మాటలను నువ్వు నమ్మితే
దేవుడు నీ జీవితాన్ని ఒక అందమైనటువంటి ఒక విలువైనటువంటి జీవితంగా చేయబోతున్నాడు. ఎంత విలువైనదో తెలుసా? నీ తరువాత ఎన్ని తరాలైతే దేవుడు ఏర్పాటు చేశాడో అన్ని తరాలని దీవించబోతున్నాడు దేవుడు. పిల్లరా, ఆ ఒక్క మాట ఈరోజు నా హృదయాన్ని మార్చడానికి, నా ఆలోచనలు మార్పింపజేసేసింది. ఏంటి? నేను చేయబోయే సంగతి అబ్రహాముకు దాచేదనా? ఆ మాట మన జీవితంలో చెప్పగలుగుతాడా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం.